కామెంట్ ఫ్రమ్ శశికుమార్. ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి వీడియో ప్లీజ్ అక్క. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శశికుమార్. ఫార్మసీ గురించి నేను నా ఫ్రెండ్స్లో కొంతమంది ఫార్మసీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళ నుండి నాకు వచ్చిన ఇన్సైట్స్ని బట్టి నేను బ్రీఫ్గా చెప్పాలంటే 2 సినారియోస్. ఫస్ట్ది మీకు ఒకవేళ ఇండియన్ ఫార్మసీ డిగ్రీ ఉంటే, అండ్ సెకండ్ది ఆస్ట్రేలియన్ డిగ్రీ ఉంటే. సో నేను డీటెయిల్డ్ వీడియో ఇన్ ఫ్యూచర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ కేస్ మీకు ఇండియన్ ఫార్మసీ డిగ్రీ ఉంటే, సో సిన్స్ మీది ఓవర్సీస్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఆస్ట్రేలియన్కి రిలవెంట్ మీ క్వాలిఫికేషన్ అని ప్రూవ్ చేసుకోవటానికి మీరు స్కిల్ అసెస్మెంట్ అప్లై చేసి క్యాప్స్ ఎగ్జామ్ అని ఇక్కడ నాలెడ్జ్ టెస్ట్కి మీరు ఈక్వివాలెంట్ నాలెడ్జ్ మీకు ఉంది అని ప్రూవ్ చేసుకోవటానికి మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాక మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్ అవుతారు. సో వన్స్ మీరు క్యాప్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేశాక అప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. 1 year ఇంటర్న్షిప్ ఒక ఫార్మసిస్ట్ మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తూ మీరు ఆ 1 year ఇంటర్న్షిప్ చేసిన తరువాత మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫార్మసీ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆ బోర్డ్ ఎగ్జామ్లో మీరు పాస్ అయిన తర్వాత అది రిటర్న్ అండ్ ఓరల్ కూడా ఉంటుంది. సో మీరు ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మీకు ఫార్మసీ లైసెన్స్ వస్తుంది. సో అప్పుడు మీకు వన్స్ ఆ లైసెన్స్ వచ్చాక మీరు ఫార్మసిస్ట్గా వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు ఆ లైసెన్స్ని రెన్యువల్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ కనుక మీరు ఆస్ట్రేలియాలో స్టూడెంట్ అయ్యి ఫార్మసీని చదువుంటే కనుక మీరు ఆ ఫస్ట్ క్యాప్స్ ఎగ్జామ్ ఆ స్టేజ్ మీరు క్రాస్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలోనే డిగ్రీ చేశారు కాబట్టి మీ స్టడీ ఆస్ట్రేలియన్ స్టడీకి రిలవెంట్. సో మీకు ఏ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్ ఇవి కాకుండా మీరు డైరెక్ట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని అప్లై చేసుకోవచ్చు. సో అది అప్లై చేసి అది రాగానే మీరు ఇంటర్న్షిప్ చేసి తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్, రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ఫర్ ఫార్మసీ ఇవి కంపల్సరీ. ఇక్కడ నేను ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఫార్మసీ చదువుతున్న స్టూడెంట్స్కి పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు స్టూడెంట్ పార్ట్ టైమ్స్ ఒక కెమిస్ట్లో ఆర్ ఫార్మసిస్ట్ దగ్గరలో మీరు ఫార్మసీ అసిస్టెంట్గా లేదా కెమిస్ట్ వేర్ హౌస్లో అట్లా జాబ్ చేస్తే మీకు ఇంటర్నల్గా ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వ్రాపింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే కీప్ కమెంటింగ్ అండ్ మేము తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాం, ఇలా రెస్పాన్సెస్ ఇస్తాం. మీరు నాకు పర్సనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్స్టాగ్రామ్లో హలో ఆస్ట్రేలియా తెలుగు అనే పేజ్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.